అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, రైతుల కష్టాలనేది తెలుస్తాయి. ఇది మన ఎర్రబెల్ల చెరువు. గత 2.5 సంవత్సరాల కిందట వర్షాలు బాగా పడి వాగు వంకలతో నిండి ఉన్న ఈ చెరువుకు మన రైతులందరూ కలిసి జలహారతులిచ్చి ఈ రైతును సంతోషంగా ఉండి ఈ జలపాతం నిండినప్పుడు ఎంత ఆనందపడినారో అంత సంతోషంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ ఎర్రబెల్ల చెరువు ఖాళీగా కనిపిస్తున్నది. ఇది ఎర్రబెల్ల చెరువు. నీళ్లు నిండినప్పుడు పల్లె ప్రాణంగా మెరిసిపోతుంది. వానాకాలం వచ్చిందంటే చెరువులు పరవళ్ళు తొక్కుతుంది. పశువుల కేకలు, పిల్లల కేరింతలు, రైతుల కన్నుల్లో వెలిగే ఆశ అన్నీ ఈ ఎర్రబెల్ల చెరువు నీళ్ళ సాక్షిగా. పంటలు పుష్పించేస్తాయి, బతుకులు కదులుతాయి. అమ్మల చేతుల్లో బిందెల శబ్దం పల్లె గీతంలాగా వినిపిస్తుంది. అదే మా ఎర్రబెల్ల చెరువు. ఒక్కసారి నీరు లేక ఖాళీ అయితే చెరువు మౌనంగా ఉంటుంది. రైతులు పెట్టే కన్నీళ్లు కళ్ళకు కనిపించవు, కానీ గుండె ఆగిపోతుంది. పశువులు అడుగులు తడబడతాయి, పొలాలలో బూడిద కమ్ముకుంటుంది. చెరువులో నీరు లేకపోతే జీవితం ఆగినట్టే. పల్లె జీవంలో చెరువు ఉంది, అది నిండితే మా రైతులకు పండగ. ఇల్లు తడిస్తే హాస్యం, కానీ అది ఎండితే దుఃఖమే ఉత్సవం అవుతుంది. ఈ ఎర్రబెల్ల చెరువులో నీరు లేనందువలన ఈ రైతు తన మోటార్ను పైకెత్తుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఆ బోర్లో నీరు లేకపోవడం వలన. ఇక్కడ చూస్తే ఒక రైతు తనకున్న బోరులో మరలా బోరు వేస్తున్నాడు. 850 అడుగులో ఉన్న ఈ బోరు నీరు రాలేదు. అప్పో సప్పో చేసి తనకున్న పంటను పండించుకునే దానికి ధైర్యంగా బోరు వేస్తున్నాడు. కనీసం ఆ బోరులో నీళ్లు పడితేనే ఆ రైతు, లేదంటే చాలా నష్టము, ఆ రైతు కుటుంబానికి కష్టం. నల్లగొండవారిపల్లిలో ఒక రైతు 340 అడుగులు బోరు వేసినా నీరు పడలేదు. ఇక్కడ ఈ రైతు ధైర్యంగా తన బోరు వేసుకొని తనకున్న ఈ పంటను పండించుకునేదానికి చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ బోరులో నీరు పడి మోటార్ బిగిస్తే మోటార్కు నీరు అందిస్తే బయటకు వస్తే తనకున్న తోటలో ఉన్న చూడండి ఎంత గొలలు, నిండు తోట, అంటే గొలలతో ఉన్న నిండు తోట. గొలలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ గొలలు పంటకు చేతికి రావాలంటే ఆ బోరులో నీరు పడాలి. ఇంత పడుతున్న కష్టం రైతుకు కారణం నీరు లేకపోవడం. కారణం ఏమంటే మా ఎర్రబెల్ల చెరువుకు నీరు లేకపోవడమే. కాబట్టి ఈ పంటను పండించుకొని ఆ రైతు బయటపడాలంటే ఖచ్చితంగా మా ఎర్రబెల్ల చెరువులో నీరు ఉంటే ఈ బోర్లలో నీరు పెరిగి ఆ రైతు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇది మన పులివెందుల పంప్ హౌస్కు చేరే నీటి కెనాల్ మార్గం. ఈ నీటి గుండా కళ్ళ ముందరనే నీరు పోతున్నా కూడా ఈ ఎర్రబెల్ల చెరువుకు మళ్లించేదానికి అధికారులు కలుగు చేసుకొని ఈ నీటిని మా ఎర్రబెల్ల చెరువుకు మళ్లిస్తే చాలామంది రైతు కుటుంబాలు సంతోషపడతారు. ఇలా కెనాల గుండా వెళ్ళిపోతున్న నీటిని చూసి మా రైతులు ఈ నీరు మన ఎర్రబెల్ల చెరువుకి ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇది మా ఎర్రబెల్ల చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా చేసే పంపింగ్ హౌస్. ఇక్కడ 4 మోటార్లు ఉన్నాయి. 4 మోటార్లో ఒకప్పుడు మా ఎర్రబెల్ల చెరువుకు మొట్టమొదటిసారి బిగించినప్పుడు బ్రహ్మాండంగా చెరువుకు లేనప్పుడు ఈ విధంగా పంపింగ్ హౌస్ ద్వారా కొట్టి అధికారులు చాలా కష్టపడినారు. కానీ ఇప్పుడు చూస్తామంటే ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫారం కాలిపోయింది. ఈ ట్రాన్స్ఫారం కాలిపోయినందువలన ఈ 4 మోటార్లలో ఒక మోటారు మాకు నీటి సప్లై కల్పించేవారు. ఆ ట్రాన్స్ఫారం కాలిపోయినందువలన ఇక్కడ పంపింగ్ హౌస్కు వాకిళ్ళు వేసి ఎవరు కానీ ఇక్కడ లేకుండా బీగాలు వేసిపోవడం జరిగినది. కారణం ఏమంటే ఇక్కడ ఉన్న 2 మోటార్లలో ఒక మోటార్కు ట్రాన్స్ఫారం బిగిస్తే ఒక మోటార్ ఆడుతుంది, మిగతా 3 మోటార్లు మూగబోయి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. కాబట్టి అధికారులు వెనకంబడే స్పందించి దీని మీద ఈ పంపింగ్ హౌస్ మీద శ్రద్ధ చూపించి మా ఎర్రబెల్ల చెరువుకు నీరు వచ్చే అవకాశాన్ని కల్పిస్తారని, అలాగే ఈ ఎత్తిపోతల పథకాన్ని ఊరగిలా ఉత్సవ విగ్రహంలా లేకుండా ఈ నీటిని ఆ పంపింగ్ హౌస్ ద్వారా రిపేర్ చేయించి మా ఎర్రబెల్ల చెరువుకు నీళ్లు తెప్పిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మా ఎర్రబెల్ల చెరువుకు ఎంత త్వరగా నీరు వస్తే రైతు కుటుంబాలు బాగుంటాయి. జై భారత్ మాతాకి జై, జై కిసాన్. అధికారులారా మంచి మనసుతో
మీరు వెనకంబడే స్పందించి ఈ ఎర్రబెల్లి చెరువుకు నీరు పంపింగ్ ద్వారా చేరుస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి ఈ నీటిని మా ఎర్రబెల్లి చెరువుకు తెప్పిండి.